యంత్రి న్యూస్ వెలుగులోకి తెచ్చిన ప్రత్యేక కథనం. ఓయోలా మారిన విశ్వవిద్యాలయం హాస్టల్పై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సునీత స్పందించారు. ఆమె యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ జరిగిన సంఘటన తన దృష్టికి రావడంతో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, బాయ్స్ హాస్టల్లో జరిగిన సంఘటనపై బాధ్యులైన విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి డిస్మిస్ చేశారని, అక్కడ సెక్యూరిటీగా ఉన్న వారిని విధుల నుంచి తప్పించామన్నారు. కేర్ టేకర్లుగా ఉన్న వారిని మందలించడం జరిగిందని, అంతేకాకుండా వీరితో పాటు మరో 7 విద్యార్థులను 10 రోజుల పాటు విశ్వవిద్యాలయం నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు మరికొందరు కేర్ టేకర్లను త్వరలో రిక్రూట్ చేసుకుంటున్నారని, సెక్యూరిటీ సిబ్బందిని పెంచి మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. రాబో రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకు ఒక సంఘటన హాస్టల్లో జరిగిందండి. ఆ హాస్టల్ సంఘటన గురించి కొంచెం మీడియాలో వార్తలు రావడం అనేది జరిగింది. కాకపోతే దీని గురించి నిజాలు అనేది కొంచెం చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే, సంఘటన జరిగిన సందర్భంలో మాకు దాని గురించి కొంచెం వివరాలు తెలిసిన వెంటనే అధికారులు వెళ్ళి హాస్టల్ని విజిట్ చేయడము, దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యల్లో భాగంగా కమిటీకి ఆ విషయాన్ని చెప్పడము, కమిటీ దాని మీద సమావేశమయ్యి జరిగిన రోజు మరుసటి దినమే మనము ఇమీడియట్గా దాని మీద కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యులు విద్యార్థులందరినీ కూడా విచారించడం జరిగింది. ఆ చర్యకు బాధ్యులైనటువంటి విద్యార్థులు ఇంకా కొన్ని రకాలైన సంఘటనలు, ఏవైతే హాస్టల్ రూల్స్ని అతిక్రమిస్తూ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయండి. ఆ సంఘటనలో పాలు పంచుకున్నటువంటి 2 విద్యార్థుల్ని కళాశాల నుంచి రెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాము. సో మిగతా 7 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చేసిన చర్యలు తీవ్రత అనేది కొంచెం పరిగణలోకి తీసుకొని మొదటి తప్పుగా వాళ్ళని 10 రోజులు కళాశాల సంబంధించిన కార్యక్రమాలు, అంటే అకాడమిక్ కానీ హాస్టల్లో కానీ వాళ్ళు ఉండకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 10 రోజులు వాళ్ళు కళాశాలలో ఏ కార్యక్రమాల్లో కూడా భాగస్వామి అవ్వకూడదండి. ఆ తర్వాత ఇలాంటి ప్రవర్తన వాళ్ళు కానీ పునరావృతం చేసినారంటే కానీ వాళ్ళు పూర్తిగా టీసీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మా యొక్క విశ్వవిద్యాలయంలో ఇట్లా గర్ల్స్ హాస్టల్ కావచ్చు, బాయ్స్ హాస్టల్ కావచ్చు, ఎక్కడైనా సరే క్రమశిక్షణ చర్యలకు ఎటువంటి విద్యార్థి పైన సరే ఎప్పుడైతే హాస్టల్కి సంబంధించిన రూల్స్ అతిక్రమిస్తే తీసుకోవడానికి మేము వెనుకాడము. సో ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి విన్నవించడంటే మీరు రూల్స్ని అతిక్రమించకుండా హాస్టల్ని యూనివర్సిటీ యొక్క డెకార్ మెయింటైన్ చేసేదానికి చూడండి. ఇక్కడ మనకు హాస్టల్కి సంబంధించి సెక్యూరిటీ ఉంటారు. సో సెక్యూరిటీ ఆ రోజు తన విధి నిర్వహణలో కరెక్ట్గా లేకపోవడం అనేది కూడా ఒక లోపంగా గమనించాము. సో అట్లాగే మాకేంటంటే హాస్టల్లో కేర్ టేకర్గా ఇంతకుముందు 2 ఉన్నారు. సో ఒక వ్యక్తి ఈ మధ్య ఆగిపోయారు. కాబట్టి మేము హాస్టల్లో కేర్ టేకర్స్ సంఖ్య కూడా పెంచుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు నైట్ వాచ్ చేయడానికి మాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీని అంతా కూడా మొత్తం గేట్ దగ్గర నుంచి కూడా మేము వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. బై 9 గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు వచ్చినా కూడా వితౌట్ ఐడి మేము లోపలికి వాళ్ళని అలో చేయొద్దని ఆల్రెడీ వాళ్ళకి ఈ విధమైనటువంటి ఇచ్చినా కూడా కొంచెం అందులో అజాగ్రత్తగా ఉండడం వల్ల మన సంఘటన జరిగింది. సో అలా కాకుండా మళ్ళీ మేము వాళ్ళ సెక్యూరిటీని మళ్ళీ స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరిగింది. ఇంకొంచెం ఎక్కడైనా ప్రెమిసిస్లో కావచ్చు, ప్రెమిసిస్కి ఇమీడియట్గా అంటే కాంపౌండ్ వాల్ బయట అట్లా కూడా ఎక్కడైనా సరే ఎటువంటి కార్యక్రమాలకు విద్యార్థులు కానీ అనైతిక కార్యక్రమాలకు పాటుపడితే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. వాళ్ళు ఏ విధంగా అంటే, ఎందుకంటే యూనివర్సిటీకి ఒక విద్యార్థి చేసే పని వల్ల యూనివర్సిటీ మీద చెడు పేరు అనేది రాకూడదు. అది మా సంస్థలో పనిచేసే వాళ్ళైనా సరే విద్యార్థులైనా సరే ఒకే రకమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. సెక్యూరిటీని ఆ రోజే మేము విధుల నుంచి తీసేయడం జరిగింది. అట్లాగే హాస్టల్లో కూడా మానిటరింగ్ సిస్టమ్ పెంచాలి అనేసి ఇంకొంతమంది కేర్ టేకర్స్ని మేము అపాయింట్ చేసుకోవాలని చూస్తున్నామండి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.